హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. సిరియాలో బాషర్ అల్ అసాద్ గవర్నమెంట్ కూలాక ఇజ్రాయెల్ సిరియాలో భారీగా దాడులు చేస్తుంది. ఇంతకుముందు అసాద్ కంట్రోల్లో ఉన్న మిలిటరీ ఇన్స్టాలేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రెబల్స్ చేతికి వెళ్లకుండా ముందే డిస్ట్రాయ్ చేస్తుంది. కెమికల్ వెపన్స్ని స్టోర్ చేసిన ఫెసిలిటీస్, ఎయిర్ బేస్లు, అలాగే వార్షిప్స్ ఉన్న పోర్ట్స్పై కూడా దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. ఇంకో పక్క ఇజ్రాయెల్ గ్రౌండ్ ఫోర్సెస్ అంటే ట్యాంక్స్, ఆర్మర్డ్ వెహికల్స్ కూడా సిరియాలోకి వెళ్ళి ముఖ్యమైన ప్రాంతాలని ఆక్రమించుకుంటున్నాయి. అసాద్ గవర్నమెంట్ కుప్పకూలాక సిరియాలో స్ట్రాటజిక్ పాయింట్స్ అంటే అటు రెబల్స్కి అయినా ఇటు ఇజ్రాయెల్కి అయినా బాగా అడ్వాంటేజ్ ఇచ్చే ప్రాంతాలని మన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, ప్రమాదకర ఆయుధాలు రెబల్స్ చేతికి వెళ్లకుండా చూడాలని ఇజ్రాయెల్ సిరియాపై దండయాత్రని మొదలుపెట్టింది. ఈ సిరియాలో తీవ్రవాదులు అనేవాళ్ళు చాలా ఎక్కువ. అసాద్ ఫ్యామిలీ 1971 నుండి 53 సంవత్సరాలుగా సిరియాని పాలిస్తుంది. తన తండ్రి తర్వాత బాషర్ అల్ అసాద్ 2000వ సంవత్సరం నుండి పాలిస్తుండగా 60% సిరియా తన మిలిటరీ కంట్రోల్లో ఉండేది. రష్యా, ఇరాన్లకి కూడా సిరియాలో మిలిటరీ బేసులున్నాయి. ఈ రెండు దేశాలు అలాగే లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా గ్రూప్ ఇచ్చిన సపోర్ట్తో అసాద్ ఇన్ని సంవత్సరాలుగా రెబల్స్తో పోరాడాడు. అయితే రష్యా యుక్రెయిన్తో యుద్ధంలో బిజీగా ఉంది. హెజ్బుల్లా, ఇరాన్లు కూడా ఇజ్రాయెల్తో యుద్ధం చేసి ఇటు ప్రాణ నష్టం అలాగే చాలా వెపన్స్ని కోల్పోయాయి. కాబట్టి ఈ సిచ్యువేషన్లో అసాద్ రెబల్స్కి వీక్గా కనిపించాడు. మెయిన్ గ్రూప్ అయిన హయాత్ టాహ్రీర్ అల్-షామ్ టర్కీ, అమెరికాల సపోర్ట్ తీసుకుంటున్న మరో 2 గ్రూప్స్తో కుమ్మక్కయి దాడి చేసింది, కంట్రోల్లోకి తీసుకుంది. అసాద్ రష్యాకి పారిపోయాడు. ఇజ్రాయెల్ అసాద్ పవర్లో ఉన్నప్పుడు కూడా సిరియాలో ఎయిర్ స్ట్రైక్స్ని జరిపింది. కానీ ఆ దాడులు సిరియా నుండి దాడి చేస్తున్న హెజ్బుల్లా అలాగే ఇరాన్ మిలిటరీ బేసుల మీద కానీ సిరియన్ మిలిటరీ మీద అయితే దాడి చేయలేదు. 1967లో ఇజ్రాయెల్ సిరియాల మధ్య 6 రోజులు యుద్ధం జరిగి సిరియాలో గోలాన్ హైట్స్ అనే పర్వత ప్రాంతాలని కంట్రోల్లో తీసుకుంది. 1973లో సిరియా తిరిగి దక్కించుకోవడానికి ట్రై చేయగా ఫెయిల్ అయింది. ఇక 1974లో గోలాన్ హైట్స్కి సిరియాకి మధ్య సీజ్ ఫైర్ ఏర్పడగా అసాద్ పతనం తర్వాత ఇప్పుడు మొదటిసారి ఇజ్రాయెల్ సిరియాపై దండయాత్రని మొదలుపెట్టింది. ఈ గోలాన్ హైట్స్ ఇజ్రాయెల్కి ఎందుకంత ముఖ్యమంటే ఈ పర్వతాల నుండి కొన్ని నదులు స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా జోర్డాన్ నది ఇజ్రాయెల్ వాడుతున్న వాటర్లో 33% కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ఈ పర్వతాల మీద ఎక్కి చూస్తే దక్షిణ సిరియా మొత్తం మీద క్లియర్ వ్యూ ఉంటుంది. రెడార్స్ని, సెన్సార్స్ని ఇన్స్టాల్ చేసి ఇరాన్ మిలిటరీ అలాగే హెజ్బుల్లా యాక్టివిటీస్ని కంటిన్యూగా మానిటర్ చేయొచ్చు. అయితే ఇప్పుడు మొదలుపెట్టిన దాడుల్లో వీటిలో అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ హెర్మోన్ని కూడా కంట్రోల్లో తీసుకుంది. దీని మీద నుండి అయితే లెబనాన్లో జరుగుతున్న యాక్టివిటీస్ మీద కూడా నిఘా పెట్టచ్చు. ఓవరాల్ ఇజ్రాయెల్ దాడుల వెనుక 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ముందు జాగ్రత్త, ఇంకోటి సర్వేలెన్స్లో అడ్వాంటేజ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.